అస్సాంలో బీజేపీ కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. 102 విజయ్ దుందుబి మోగించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక సీఎం హిమంత కీలకంగా వ్యవహరించారు. పక్కా ప్రణాళికలు, మామగా హిమంతకు ఉన్న చరిష్మా ఫలితాల్ని ఏకపక్షం చేసిందని చెప్పవచ్చు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రాన్ని గెలుచుకుంది. 82 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. కూటమిగా 102 స్థానాలను దక్కించుకుని తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. బీజేపీ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రజలకు నివాసం, విద్య, వైద్యం వంటి పలు మౌలిక సదుపాయాలు కల్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఆదివాసీ ప్రాంతాలలో శాంతి భద్రతల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ప్రజలు ఆయనను తమ బాగోగులు చూసుకునే మామగా ఆదరించారు. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తెప్పించుకోవడం, వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల పూర్తికి వెచ్చిస్తున్నారు హిమంత. 2015లో కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరిన హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు, అస్సాం రాజకీయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది. అందుకే అసోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఫలితంగా జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేశారు. ప్రతిపక్షాల అవినీతిని తరచూ ప్రజల ముందు ప్రస్తావించడం, బూత్ స్థాయి సమీకరణాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం, అటవీ ప్రాంతాల్లోని భూములను చొరబాటుదారులు ఆక్రమించుకోకుండా నిరోధించడం, వరద నివారణ చర్యలు తీసుకోవడం వంటి వాటి ద్వారా హిమంత శర్మ ఆదివాసీల మద్దతు పొందగలిగారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అయోధ్య రామాలయ నిర్మాణం, యూసీసీ అమలు వంటి నిర్ణయాలను పలుమార్లు బహిరంగంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలో హిందూ ఓటర్లను ఏకీకృతం చేశారు. చికెన్ నెక్ కారిడార్పై బంగ్లాదేశ్ ప్రకటనలకు సమాధానంగా ఆ దేశానికి చెందిన 2 కారిడార్లను భారత్ వశం చేసుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అస్సాం ప్రజలు ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల విషయంలో హిమంత శర్మ ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నారు. బంగ్లాదేశీ మియా ముస్లింలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్థానికులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ పౌర పట్టిక, అస్సామీ గుర్తింపు పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వాగ్దానాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని ఆదివాసీ వర్గాలు, తేయాకు తోటల కార్మికులు, పట్టణ ఓటర్లు వంటి విభిన్న సమూహాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో హిమంత కీలక పాత్ర పోషించారు. బీజేపీ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటుకునేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అస్సాంలో తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ 15 ఏళ్ల పాలన తర్వాత అక్కడి ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అన్నేళ్లు పాలించినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం, ఆ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలతో ప్రజలు విసిగిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలను హిమంత ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగడుతూనే ఉన్నారు. ఆ పార్టీని బలహీనపరచడానికి దొరికిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ మళ్లీ పుంజుకోలేకపోయింది. కాంగ్రెస్ మినహా ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీలేవీ గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయింది. అస్సాం ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్లో హిమంతకు ఉన్న మద్దతు కూడా ఈ ఎన్నికల్లో గెలుపునకు కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలలోనూ చురుకైన పాత్ర పోషించారు. 2021 నుంచి ఆయనే అస్సాంలో బీజేపీకి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల్లో ఆదరణ ఉండటం, ఆయన ప్రచారాల్లో పాల్గొనడం పార్టీకి కలిసొచ్చింది.